ముందు వీడియో మిస్ అయితే అది చూసేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇదే అండి పబ్లిక్ అకామిడేషన్. మంచిగా కప్పుకోవడానికి రెండు బెడ్షీట్స్ ఇచ్చినారనమాట. బాగుంది. అండ్ మేము ఫ్రైడే రోజు అక్కడ స్టే చేసేసి సాటర్డే రోజు ఆల్రెడీ ఫ్రైడే రోజు స్నానం చేసేసినాము. నెక్స్ట్ డే కూడా అటు సైడ్ వెళ్ళి చూద్దామంటే ఇది పల్లెటూరు సైడ్ అనమాట. అక్కడ టౌన్లో ఇంకా ఎట్లుందో అక్కడ సైడ్ వెళ్ళి చూద్దాము. హనుమాన్ గారి టెంపుల్ అంతా అక్కడే ఉన్నాయి, వెళ్ళి చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ టీ తాగేసి ఇక్కడ పోహా తప్ప ఏం దొరకదండి. అందుకే మీరు ఏమన్నా తెచ్చుకునేది ఉంటే ఇంటి నుంచి మంచిగా ఫుడ్ మాత్రం తెచ్చుకోండి. ఫుడ్ అస్సలు ఉండదు, వాటర్ ఉండవు. ఎక్కడ చూసినా మనం బాటిల్స్ కొనుక్కోవాల్సిందే. వీళ్ళు ఏందో ఇక్కడ సెక్టార్ నెంబర్ 23లో మాత్రమే ఫెసిలిటీస్ అన్నీ నీట్గా పెట్టినారు, కానీ మిగతా చోట లేవండి అసలు. అండ్ ఇక్కడ మేము ఆ బ్రిడ్జి పైకి ఎక్కేసి బైక్ తీసుకొని పర్ హెడ్ 100 లాగా మాట్లాడుకొని ఇంకా అక్కడ టౌన్లోకి డ్రాప్ చేయమని అడిగినామన్నమాట. ఇంకా తీసుకెళ్తున్నాడు. ఇదే నైని బ్రిడ్జ్. ఇది నయా యమునా బ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్తేనే అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అట్లనే అని పిలుస్తారు వాళ్ళు. చూడండి జనాలు వీకెండ్ అయినందుకు కుప్పలు వచ్చేసినారనమాట. ఇదంతా యమునా రివరే అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి టౌన్లో దిగిపోయి అక్కడ అందరితో పాటు జనాలతో పాటు అంతా కలిసిపోయి ఇంకా అక్కడనే లోపలికి వెళ్ళిపోయినా అనమాట. అక్కడ కూడా స్నానం చేసేద్దాము. అండ్ హనుమాన్ గారి టెంపుల్ క్లోజ్ చేసేసినారంట అండి. ఈ జనాలు ఎక్కువైపోతున్నారని, కంట్రోల్ చేయడం కష్టమని క్లోజ్ చేసినారంట. అండ్ ఇంకోటి అఘోరాలు కూడా ఎవరు లేరు, కనిపించలేదు నాకైతే. నేను చూసిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు అని అయితే చెప్పినారు అడిగింటే. ఇదే అన్నమాట. ఇంకా ఇదే అంతా. ఇది మామూలు విఐపి అకామిడేషన్స్ అవన్నీ. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉందండి. ఎగ్జిబిషన్ పోవడానికి ఎవరికి టైం ఉంటుంది అసలు. అక్కడ అస్సలు ఇదే అనమాట ఎగ్జిబిషన్. ఇదంతా మీరు రైల్వే స్టేషన్లో కనుక దిగినారు అనుకోండి, ఇట్లనే చూపిస్తుంది రోడ్డు, ఇట్లనే వెళ్ళిపోవాలి. అండ్ మెయిన్ వెహికల్స్లో వస్తారు కదా, వెహికల్స్లో వచ్చిన వాళ్ళు మెయిన్ రోడ్లో నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడనే కలుస్తారు. అందుకే ఇక్కడ ఈ ఘాట్ దగ్గరనే చాలా క్రౌడ్ ఉంది. అండ్ వాష్రూమ్స్ చాలా గలీజ్గా ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. మీరైతే చూసుకొని మరి అడ్జస్ట్ అవుతాము అంటే ఓకే, కానీ మీరు సెక్టార్ నెంబర్ 23లోనే వెళ్ళండి. నేను ఇచ్చే బెస్ట్ సలహా అదే అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు అక్కడ. అంత ఫెసిలిటీస్ బాగున్నాయి అక్కడ. చూడండి ఇదే అనమాట ఎంట్రన్స్ ఇంకా స్నాన్ ఘాట్కి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా జనాలలో కలిసి ఇంకా వెళ్తూనే ఉండాలా. ఒక 4 కిలోమీటర్స్ నడిస్తే అప్పుడు 4-5 అప్పుడు మనకి స్నాన్ ఘాట్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి దాంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎంత దూరం డ్రాప్ చేయరు, జస్ట్ మిడిల్ వరకు డ్రాప్ చేస్తారు. 300-400 అడుగుతారు. అందుకే మీరు అస్సలు ఎక్కకండి, మంచిగా నడవండి. ఇంకా ముసలి వాళ్ళు ఉంటే మరి చూసుకోండి, వాళ్ళైతే లాస్ట్ వరకు డ్రాపే చేయరు. మనల్ని చాలా చీట్ చేస్తారు. బైక్ వాళ్ళు కానీ వీళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దండి. లిటరల్లీ మేమైతే ఒక 1000-1500 దాకా ఓన్లీ బైక్స్కే అయిపోగొట్టుకున్నాం అనమాట. అందుకే మీరు ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దండి. ఇక్కడ డబ్బులతోనే కొంటున్నారు అనమాట. అంటే గంగలో వదలాలి, గంగలో చిల్లర డబ్బులు వేస్తారు కదా, అట్లా ఆ పద్ధతి కోసమని కొంటూ ఉన్నారు. మేము ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడ స్నానం చేసేసి వచ్చిన దారిలోనే వెళ్దాము అనుకున్నాము. బట్ ఇంకా ఉన్నాయి కదా, ఇంకో దారిలో వెళ్దాము, పోలీసులను అడిగేసి వచ్చిన దారిలోనే ఎందుకు అనుకొని ఇంకా అదే మేము చేసిన మిస్టేక్ అనమాట. చాలా బ్లండర్ మిస్టేక్ అది. ఇంకా మా ఫేట్ అనుకోవాలి. అక్కడ ఇంకా స్నానం చేసేసి స్టార్ట్ అయిపోయినాము రిటర్న్. ఇంకా అక్కడ మేము మామూలుగా మీరు చూసింటారు కదండి వీడియోస్లో, ఇక్కడ నేను కూడా పెట్టాను, ముందు వస్తుంది చూడండి. రివర్ పైన కట్టినారనమాట బ్రిడ్జెస్, అవతల నుంచి యువతలు దాటడానికి. వాటిని పీపుల్ పూల్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి జనాలు చూడండి, అమ్మో అసలు ఎన్ని కోట్ల మందో ఆ రోజు వీకెండ్ అయినందుకు. ఇంకా మామూలుగా 3-4 ఘాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఎంతమంది ఉన్నారంటే అసలు నేను చెప్పలేనండి, అంత కొన్ని కోట్ల మంది. అసలు మేము ఇంకా వీకెండ్ పోలేదండి. దయచేసి వీకెండ్ మాత్రం ప్లాన్ చేసుకోకండి. మంచిగా వీక్ డేస్లోనే వెళ్ళి మంచిగా
చేసేసుకొని రిటర్న్ వచ్చేయండి. ఇంకా అసలు వీకెండ్స్ మాత్రం వెళ్ళకండి. చూడండి అసలు ఎంత గలీజ్గా ఉన్నాయన్నమాట. అక్కడే పడుకుంటున్నారు వచ్చిన వాళ్ళు, ఆ వాష్రూమ్సే వాడుకుంటున్నారు. ఇంకేం చేస్తారు గవర్నమెంట్ ఎంతమంది కానీ ఇంతమందికి ఎక్కడి నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి అన్నీ. అండ్ తర్వాత మేము మిస్ అయిపోయినాం అనమాట. అంటే మాకు పోలీస్ ఏం చెప్పినాడంటే సెక్టార్ నెంబర్ 23కి వెళ్ళాలంటే మీరు పీపుల్ పూల్ 2 క్రాస్ చేయండి అని. మేము ఎక్కడున్నాము, పీపుల్ పూల్ 6, 5, 4 అట్లా ఉన్నాము. సర్లే 2 దగ్గరికి వెళ్దామని చెప్పి నడుస్తూనే ఉన్నాం. చాలా డిస్టెన్స్ ఉందండి ఒక్కొక్క దానికి, ఒక్కో పీపుల్ పూల్ దానికి ఒక్కో దానికి చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. అట్లనే నడిస్తే 2 నెంబర్ వచ్చింది. సర్లే ఇంక వచ్చేసినట్టున్నాం, క్రాస్ అయిపోతాంలే అని ఇంకా దాన్ని క్రాస్ చేసేసినాము. ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసేసి ఇంకా వెళ్ళాము, అవతలకి వెళ్ళాము. వెళ్తే అక్కడ సెక్టార్ నెంబర్ 1, 2, 3 అట్లా ఉన్నాయి, 20 వరకు ఉన్నాయి మ్యాక్సిమము. ఇంకా తర్వాత అసలు మాకేం కనిపించలేదు 21 నుంచి ఎక్కడున్నాయి అని వెతుకుతూనే ఉన్నాం. మార్నింగ్ 10కి మేము స్నానం చేసి స్టార్ట్ అయినామండి రిటర్న్. యాక్చువల్గా 1, 2 అయింది, ఇంకా నడుస్తూనే ఉన్నాం, ఇంకా రాలేదు. అసలు ఏందబ్బా ఇట్లా మిస్ అయిపోయినట్టున్నాం అడ్రస్. ఇంకా లిటరలీ ఒక్కో టైంలో అయితే ఇంకా వెళ్ళిపోదాము, 6కి బస్సు ఉంది కదా, లగేజ్ వదిలేద్దాము అనుకున్నాము. బట్ నా వ్యాలెట్ అందులోనే ఉంది బ్యాగ్లో. ఇదే అండి సంగం ఘాటు. వాటర్ కొంచెం ఇక్కడ డర్టీగా ఉన్నాయి, మీరు చూసుకొని కొద్దిగా ముందుకెళ్ళి స్నానం చేయండి. ఇక్కడ అంతా బట్టలు పిండుతున్నారు, అంతా ఇదేదో చేస్తున్నారు, చూసుకొని చేసుకోండి మరి మంచి వాటర్లో. అండ్ ఇందాక చెప్పినా కదండి ఇంకా వ్యాలెట్ ఉందని, ఎలా అయినా వెళ్ళాలి, మళ్ళీ బస్ మిస్ అయిపోతుందని అనుకొని సర్లే బైక్స్ని పట్టుకుందామని బైక్లు పట్టుకుంటే ఒక బైక్ ఏమో కొద్దిగా ముందర తీసుకుపోయినాడు, వదిలేసినాడు, 200 ఇప్పించుకున్నాడు. మాకు అసలు తెలియదు అక్కడ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళాలో. మళ్ళీ ఇంకో పోలీస్ అతను అడిగితే మామూలుగా ఒక బైక్ అతనికి అడ్రస్ చెప్పి మరీ పంపించినాడు, ఈ వేలో పోండి అని. వాడు ఎక్కడో వదిలేసినాడు, వాడు 200 ఇప్పించుకున్నాడు. ఇంకా ఫైనల్గా అక్కడక్కడే తిరుగుతున్నాం అనమాట. ఇవే అండి పీపుల్ పూల్స్ చూడండి, ఇంకా ఇవే బ్రిడ్జెస్ అనమాట. ఇంకా ఫైనల్గా మేమే ఎవరినొద్దు పోలీసులను కనుక్కుంటూ ఒక పోలీస్ మ్యాప్ చూసి నీట్గా చెప్పాడు, పీపుల్ పూల్ 29 దగ్గరికి వెళ్తేనే మీరు సెక్టార్ నెంబర్ 23 దగ్గరికి వెళ్తారని. ఇట్లాంటివి 30 ఉన్నాయండి, 1 to 30 అంటే ఎంత పెద్దగా ఉందో మీరే ఊహించుకోండి. మేము నడిచి ఇంకా మా అదృష్టం కొద్దీ బస్ కూడా మాకు 10కి అని చెప్పినాడు బస్సోడు. ఇంకా అలాగే నడుచుకుంటూ పోయి నైట్ 7:30కి మేము ఉన్న ప్లేస్కి రీచ్ అయినామండి. మార్నింగ్ 10 to 7:30 వరకు నడుస్తూనే ఉన్నాం. ముచ్చటగా 3వసారి కూడా ఏరియల్ ఘాట్లో మళ్ళీ స్నానం చేసి దుమ్ము పట్టిపోయినాం అనమాట. నడిచి స్నానం చేసి అక్కడే తినేసి శివాలయం పార్క్ మాత్రం మిస్ చేయకండి. నేను మళ్ళీ అది కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, మంచిగా షూట్ చేసిన. అండ్ బస్సు ఎక్కినాం నైట్. అండ్ రిటర్న్లో కూడా ఫుల్ ట్రాఫిక్ బెంగళూరు రిటర్న్లో. అస్సలు సిటీ దాటడానికే చాలా లేట్ అయిపోయింది. నైట్ 2 o'clockకి బస్సు ఆగితే మార్నింగ్ 6కి కదిలిందండి. అంత ట్రాఫిక్ ఉందన్నమాట. మార్నింగ్ సన్ రైజ్ బాగుందని గ్లాస్లోంచి షూట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎలాగో ప్రయాగ్రాజ్ నుంచి మాత్రం తప్పించుకున్నాము. అక్కడ రిటర్న్ వెహికల్స్ మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, మీరు చూసుకోండి. అండ్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. బీ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి.